అండి ఇప్పుడు ఆయన మీ మీరు చేయలేనిది ఆయన చేస్తానంటున్నారు. వెల్త్ క్రియేట్ చేస్తారు వాళ్ళ చేత. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి అదనపు క్వాలిటీస్ వాళ్ళకి వచ్చేలా చేయటం అండ్ సంపాదన మీరు 5,000 అంటే ఆయన 1,00,000 అంటున్నాడు చూడండి. 2,70,000 కనీసం 2,25,000 మంది అటు వెళ్ళిపోతారు. మీరు ఆయన రాజకీయాన్ని ఆయన చాణక్యాన్ని మీరు చాలా తక్కువ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. 2019లో కూడా చెప్పాడు ముస్లిం బీజేపీకి కానీ మీరు ఓటేస్తే క్రిస్టియన్ ఓట్లు ముస్లిం ఓట్లు తీసేస్తారని. బీజేపీకి ఓటేస్తే మీరు బీజేపీ కేంద్రంలో వచ్చింది ముస్లిం ఓట్లు తీసారా క్రిస్టియన్ ఓట్లు తీసారా కూడా చంద్రబాబు నాయుడు కాదు. మళ్ళీ ఈ రోజు ముస్లిం ఓట్లు తీస్తారు క్రిస్టియన్ ఓట్లు తీస్తారు చెప్పి పురంధేశ్వరి గారు అన్నారు నిన్న. మరి మరిది చెప్పాడు 2019లో. ఇప్పుడు వదిలి చెప్పిందని చెప్పి పత్రికల్లో వచ్చాయి. వీటి కూటమికి ఒక నెలకలు లేని మనస్తత్వం. వీళ్ళకి ఏదైనా చెప్తే చేయగలగాలి. ఈరోజు మేము చెప్పాము వాళ్ళు మధ్య చెప్పాడు 2019లో క్రిస్టియన్ ఓట్లు ముస్లింస్ ఓట్లు చేస్తారు బీజేపీ ఓట్లు వేస్తే అని చెప్పి మైనారిటీ ఓట్లు రద్దు చేస్తారని చెప్పారు. ఇప్పుడు ఆమె ఏం చెప్పారు మీకు రిజర్వేషన్ చేస్తారని చెప్పారు. ఇవన్నీ మేము వింటున్నాం. మనం ఇది ఎంతవరకు ముందుకు పోతుందో చూడాలి. చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు ఆ కూటమి తప్ప ఇంకెవరు నమ్మే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళకి దిక్కు లేదు కాబట్టి ఒక 0.85% వాళ్ళిద్దరు తప్ప చంద్రబాబు నాయుడిని ఇంక రాష్ట్రంలో 5 కోట్ల మంది కానీ ఓట్లు వేసే 4,8,00,000 మంది కానీ ఈ రోజు 4,10,00,000 మంది కానీ ఈ రోజు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదని మేము చెప్తున్నాం. వాసుదేవ్ గారు నేను మీకు ప్రూఫ్ పంపానండి. నేను మీకు చెప్పాను వెంబడే మీరు చూసిన తర్వాతే నేను చెప్పా. క్లారిటీ చెప్పాక కూడా వారు మాట్లాడుతున్నారు. క్లారిటీ ఇచ్చారు. వాసుదేవన్ గారు నిప్పు లేకుండా పొగొస్తుందా? నేను అది కాదండి ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఒక పత్రికలో గతంలో మధ్య చెప్పాడు వైసీపీకి మించిన వాళ్ళు ఎవరు లేరు. అదే కదా చేశారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇదే కదా చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి చేశారు. బాబాయిని మీరు చంపేసి సురేంద్ర నాయుడు గారు ఒక నిమిషం వేణుగారు మీరు కూడా ఆగండి. సురేంద్ర నాయుడు గారు మీకు పొద్దున్న లేస్తే వివేకానంద రెడ్డి గారి హత్య తప్పితే మీకు ఇంకా వేరే ఎజెండా లేదా? 4 మంచి మాటలు 4 పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసే మాటలు అలాంటివి ఏమన్నా మాట్లాడరా మీరు? 5 ఏళ్లుగా మాట్లాడుతున్నారండి. 5 ఏళ్లుగా మాట్లాడుతున్నారు. మీకు వేరే అంశాలే లేవా రాష్ట్రంలో? వేరే అంశాలే లేవా అని అడుగుతున్న రాష్ట్రంలో మీకు? వినండి, మీరు అడిగారు కదా, నేను సమాధానం చెప్తాను దానికి. ఇప్పుడు తెల్లవార్తలు వేసి మా మీద ఎంత పొడుగు కత్తి పెట్టి వాళ్ళకి సాక్షి పేపర్ ఉంది కదా అని సాక్షి పేపర్ లో తెల్లవార్తలు వేసి చంద్రబాబు నాయుడునా కనపరిచేది? ఇప్పుడు అధికారంలోకి వచ్చి అది వాళ్ళని అడగండి. మీరు మాట్లాడటం పొద్దున్న లేస్తే వివేకానంద రెడ్డి హత్య. సార్ లాట్ మెనీ ఇష్యూస్ ఉన్నాయండి రాష్ట్రంలో చాలా అంశాలు ఉన్నాయి. చాలా అంశాలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ ముక్క వాళ్ళని అడగండి. బట్ మిమ్మల్ని మీరు రిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు వెళ్తున్నారు కరెక్ట్ గా 4 రోజులు. జనం విసిగెత్తున్నారు ఆ అంశం. మేము ఎక్కడ సభ పెట్టినా మేము 5 సంవత్సరాలు ఏం చేశామో ఈ దుర్మార్గుడు ఏం చేసినారు అనేది మేము చెప్తున్నాం. అది వాళ్ళు ఏం చెప్తున్నారు? వాలంటీర్ చంద్రబాబు నాయుడు పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు, పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్, పొద్దున్న లేస్తే బీజేపీ. ఇది తప్ప ఇంకేం చెప్తున్నారు? 5 సంవత్సరాల్లో ఏం ఉద్ధరించారా బాబు? మీరు ఉద్ధరించింది చెప్పండి రా ఆయన అంటే ఉద్ధరించింది చెప్పలేదు కదా. మీరు 5 సంవత్సరాల్లో ఏమి ఎవరు లేదు కదా మనకి. మీకంటే దుర్మార్గులైనటువంటి పాలకులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? మీకంటే చెప్పిన మాట మీరు ఒక్క మాట అయినా సరే
చెప్పిన మాట ఒకటైనా నెరవేర్చారా? అధికారం లేక రాకపోతే ఏం చెప్పారు? రాజధాని అక్కడే ఉంటున్నారు. రాజధాని చేశారు మీరు. అధికారం లేక వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు 3 మాస్కులైనా ఇచ్చారా? 3 మాస్కులైనా ఇచ్చారా? రాజధాని అంటే దేవుడు ఎరుగు. 3 మాస్కులైనా ఇచ్చారా మీరు? మీరు మాట్లాడతారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావు అని. ఏమేమి మాట నిలబెట్టుకున్నారండి? మెగా డిఎస్సీ చేశారా? మెగా డిఎస్సీ చేశారా? సిపిఎస్ రద్దు చేశారా? అమరావతి కట్టారా? పోలవరం కట్టారా? ఉద్యోగాలు ఇచ్చారా? ఏం చేశారు మీరు? మీరు మాట్లాడతారు. రైట్, మనతో పాటు రేగిడి లక్ష్మణరావు గారు కూడా జాయిన్ అయ్యారండి. ఒక నిమిషం నాయుడు గారు జనసేన నాయకులు వారు మాట్లాడతారు. జనసేన నాయకులు మాట్లాడతారు. నాయుడు గారు జనసేన